హలో ఆల్, వెల్కమ్ టు పత్తూస్ వ్లాగ్స్. దిస్ ఈస్ పద్మజ. ఈ వీడియో వచ్చేసి మేము తిరుమలలో దర్శనం చేసుకున్న నెక్స్ట్ డే మేము ఏం చేసాము అన్నది ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ ఈవినింగ్ వచ్చేసి మాకు ట్రైన్ ఉంది రిటర్న్ హైదరాబాద్కి. సో అందుకని మార్నింగ్ మేము ఏం చేసాము తిరుమలలో ఆ టైం అంతా ఎలా స్పెండ్ చేసాము అన్నది ఈ వీడియోలో చూసేయండి. యాక్చువల్గా మేము తిరుమల ఇయర్లీ వన్స్ లేదంటే 2 ఇయర్స్కి ఒకసారైనా కంపల్సరీ వెళ్తాము. అలా వెళ్ళినప్పుడు కొండపైన ఉన్న టెంపుల్స్ అన్నీ చూసేసాము. అండ్ కొండ కింద గోవిందరాజుల స్వామి టెంపుల్, ఇంకా అలివేలు మంగాపురం ఇవన్నీ కూడా చూసేసామన్నమాట. సో ఇంకా మేము ఏం చేసామంటే అస్తమానం తిరగడం కన్నా అదేదో ఆ టైం అంతా ఇక్కడే టెంపుల్లోనే స్పెండ్ చేయాలనిపించింది. కాసేపు అక్కడే కూర్చుందాము, కాస్త ప్రశాంతంగా ఉంటుంది అనిపించి ఇంకా టెంపుల్ దగ్గరే స్పెండ్ చేసామన్నమాట. ముందైతే మేము షాపింగ్ చేసాము, ఎందుకంటే ఆద్యకి కావాల్సినవి ఏమైనా కొనేసి ఇచ్చేస్తే తనకు సైలెంట్గా ఉంటుంది, తను ఆడుకుంటూ ఉంటుంది, మమ్మల్ని డిస్టర్బ్ చేయరు. సో తనకు కావాల్సినవన్నీ ముందు కొనేసి ఇచ్చేసి ఆ తర్వాత మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళి కాస్త రిలాక్స్ అయ్యామన్నమాట. అక్కడే కూర్చున్నాము. అక్కడ చుట్టూ మాకు గోవిందనామాలు తప్ప ఇంకేమీ వినిపించట్లేదు, అంత ప్రశాంతంగా ఉంది. అలాగే మేము టెంపుల్కి వెళ్ళేటప్పుడు అసలు ఆ టికెట్స్ ఎలా బుక్ చేసుకున్నా అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. మేమైతే 3 months ముందే 300 రూపీస్ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము. బట్ ఇది సమ్మర్ హాలిడేస్ గురించి మనకి క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది. యాక్చువల్గా అయితే మంగళవారం, బుధవారం, గురువారాల్లోని కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటుందని చెప్పారు. బట్ మేము వెళ్ళిన డేస్లో హాలిడేస్ కాబట్టి క్రౌడ్ అయితే ఎక్కువ ఉంది. 5 hours అయితే మాకు టైం పట్టిందనమాట దర్శనానికి. బట్ అలసిపోలేదు, ఎందుకంటే అక్కడ కంపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, అందులో కూర్చోబెట్టారు. కూర్చున్నప్పుడు పిల్లలకి పాలు అనేసి ఇంకా ఫుడ్ అని అన్నీ ప్రొవైడ్ చేశారు. వాటర్ కూడా ఎప్పటికప్పుడు దొరుకుతూనే ఉంది. అక్కడ ట్యాప్స్ అవి కూడా ఉంటాయన్నమాట తాగే నీళ్ళకి. కాకపోతే టెంపుల్కి ఎంట్రన్స్ ఉంటుంది కదా, అక్కడి నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రం క్రౌడ్ ఎక్కువైపోయి కొంచెం నెట్టుకున్నట్టు అనిపించింది. అక్కడ వరకు బాగానే వెళ్ళాము. అండ్ ఇదంతా చూసారు కదా, ఇది కోనేరు అనమాట. చాలామంది ఇక్కడ స్నానం చేసి ఆ పక్కనే ఉన్న వరాహస్వామి టెంపుల్కి కూడా వెళ్తూ ఉంటారు. ఇంకా తిరుమలలో మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు ముందు వరాహస్వామికి దర్శనం చేసుకున్న తర్వాతనే మనం వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాలనేసి అందరూ అంటూ ఉంటారనమాట. సో మేము కూడా దర్శనానికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ వరాహస్వామి దర్శనం చేసుకున్నాము. అక్కడ 1/2 hourలో అయిపోయింది దర్శనము, ఎక్కువ క్రౌడ్ లేదు అక్కడ. సో అక్కడి నుంచి మేము మళ్ళీ 300 రూపీస్ టికెట్కు దర్శనానికి ఒక వే ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళి అప్పుడు దర్శనానికి క్యూలో నిలబడ్డాము. ఇంత తిరుమల వెళ్ళిన తర్వాత అక్కడ అన్నప్రసాదం తీసుకోకుండా ఇంటికి రిటర్న్ వెళ్ళాలనిపించలేదు. సో అందుకని లంచ్ టైంకి మేము అక్కడ అన్నదానం జరుగుతూ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళామన్నమాట. అదైతే చాలా బాగుంది ప్లేస్ అయితేనే. కింద అయితే లైన్స్ అయితే ఉన్నాయి. ఆ తర్వాత అక్కడి నుంచి పైనకి పంపించారు. పైనకి పంపించిన తర్వాత అక్కడ చాలా భోజనాలకి హాల్స్ చాలా ఉన్నాయి. ఒకటి నిండిన తర్వాత ఇంకొక దానికి పంపిస్తున్నారు, అట్లాగనమాట. చాలా ఉన్నాయి. సో అస్సలు క్రౌడే అనిపించలేదు. వెళ్ళగానే అసలు మేము వెళ్ళేటప్పటికే అక్కడ ఆకులు అవి వేసేసి రెడీగా ఉన్నాయి. ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది అండ్ చాలా నీట్గా ఉంది ప్లేస్ కూడాని. చక్కెర పొంగలి పెట్టారు అండ్ కొబ్బరి పచ్చడి, ఇంకా బీట్రూట్ ఫ్రై, మసాలా వడ కూడా వేశారనమాట. ఇదైతే ఫస్ట్ టైం నేను చూడటము. అంతకుముందు చాలాసార్లు వెళ్ళాను కానీ లేదు, ఇదైతే నేనైతే చూడడం ఫస్ట్ టైము. ఇంకా రైస్, సాంబార్, రసం, ఇంకా కర్డ్ ఇవన్నీ వేశారనమాట. ఫుడ్ అయితే చాలా బాగుంది, టేస్టీగా ఉంది. అండ్ ఆద్య ఫుల్గా తినలేక బయటకు కూడా తెచ్చుకొని తింటుంది. చూడండి, ఫుడ్ టేస్ట్ అయితే సూపర్ ఉందనమాట. చాలా బాగుంది. ఎవరు మిస్ చేసుకోవద్దు, కంపల్సరీ వెళ్ళండి. అది కూడా మనకి ప్రసాదం లెక్కనమాట. ఇంకా రూమ్కి అయితే వచ్చేసి ఫాస్ట్గా అన్నీ ప్యాక్ చేసేసాను. ఇంకా క్యాబ్ ఎక్కేసామన్నమాట రిటర్న్ బయలుదేరదామనేసి. సో ఈ క్యాబ్ చిన్నది కాబట్టి మాకు 900 రూపీస్ తీసుకున్నారు రైల్వే స్టేషన్ వరకుని. ఇంకా తిరుమల వెళ్ళాలనుకుంటే కంపల్సరీ మనం పట్టుకెళ్ళాల్సినవి ఆధార్ కార్డులు అండ్ మనం టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకుంటే అవి ప్రింట్స్ తీసుకుని వెళ్ళాలి, లేదంటే ఆఫ్లైన్ అయితే టికెట్స్ ఇవి కంపల్సరీ ఉండాలి. అండ్ ట్రెడిషనల్ వేరే వేసుకోవాలన్నమాట. అండ్ ఆధార్ కార్డులు కూడా ఒరిజినలే పట్టుకెళ్ళాలి, జిరాక్స్లు అయితే కాదు. కంపల్సరీ చెక్ చేస్తారు అక్కడ. సో మనం ఇవన్నీ కంపల్సరీ పట్టుకెళ్తే మన తిరుమల దర్శనం కూడా చాలా ప్రశాంతంగా అవుతుంది. అండ్ మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అనిపించే ప్లేస్ ఇది తిరుమల. తిరుమలలో దిగ్గానే రిక్కుకి ఫుల్ ఫీవర్ ఉంది కదా. సో వాడు ఎలా ఉంటాడు, మాకు ఈ దర్శనం ఎలా అవుతుంది, అసలు వాడు రాగలడా, నడవగలడా అని చాలా టెన్షన్ పడ్డాము. అంతా వెంకటేశ్వర స్వామి చూసుకున్నారనమాట. మేము దర్శనానికి వెళ్ళినప్పుడు రిక్కు ఎంత అస్సలు ఇబ్బంది పడలేదు.
వాడికి ఫీవర్ వచ్చినా కూడా కొంచెం రిలాక్స్ అయ్యి అట్లా నడుచుకుంటూ దర్శనం అయితే బాగా చేసుకున్నాము. ఇంకా ఈరోజు కూడా అక్కడ తిరిగాం కానీ రిక్కు కొంచెం మెడిసిన్ వల్ల కొంచెం బాగానే ఉన్నాడు. తిరిగాడు, మొత్తం అదంతా తిరిగి తిరిగి చూశాడు, అన్నీ ఏంటో తెలుసుకున్నాడు మమ్మల్ని అడిగి, ఇక్కడ ఏముంది అక్కడ ఏముంది అనేసి. సో మాకైతే ఈ దర్శనము ఇంకా ఈ ట్రిప్ అయితే బాగానే జరిగింది. తిరుమల కొండ ఎక్కుతున్నప్పుడు మనకి వెంకటేశ్వర స్వామి స్టాట్యూలాగా అక్కడ కొండ మీద విగ్రహాల్లాగా కనిపిస్తారు కదా, అవి సహజంగానే వచ్చినాయి. అలాగే దిగేటప్పుడు మనకి ఈ గరుడ విగ్రహం కనిపిస్తుందన్నమాట. ఇవన్నీ కొండ మీద సహజంగా వచ్చినాయి అంట. సో ఇది మనకి దిగేటప్పుడు కనిపిస్తుంది. దీనిని గరుడ హిల్స్ అని కూడా అంటూ ఉంటారట, మాకు క్యాబ్ డ్రైవర్ చెప్పారు. సో మేమైతే కొండ దిగేసాము. దిగిన తర్వాత ఇక్కడ టోల్ లాగా కనిపిస్తుంది కదా, అక్కడ పైన బోర్డు ఉంటుందన్నమాట, పునర్దర్శన ప్రాప్తిరస్తు అనేసి. సో మాకు అనిపిస్తుంది అనమాట, మళ్ళీ వెళ్తే బాగుంటుంది, ఈ బోర్డుని చూసినప్పుడు అలా అనిపిస్తుంది. మీకు కూడా అలాగే అనిపిస్తూ ఉంటుందా ఇట్లా దిగినప్పుడు ఆ బోర్డు కనిపిస్తే? ఇంకా మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.